9 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కళలకు కళాకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భక్త రామదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగాది నుండి తెలుగు చిత్ర పరిశ్రమకు గద్దర్ పేరున అవార్డులను ప్రదానం చేస్తామని ప్రకటించారు. గత 10 ఏళ్లుగా తెలుగు చిత్ర నాటక రంగానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. నాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. గద్దర్ అవార్డులను నాటక రంగానికి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులకి సంగీత ప్రేమికులకి అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరూ కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మేము గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన కూడా వాగ్గేయకారుడే గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. కళలకు కళాకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భక్త రామదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగాది నుండి తెలుగు చిత్ర పరిశ్రమకు గద్దర్ పేరున అవార్డులను ప్రదానం చేస్తామని ప్రకటించారు. గత 10 ఏళ్లుగా తెలుగు చిత్ర నాటక రంగానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. నాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. గద్దర్ అవార్డులను నాటక రంగానికి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే సినిమా వాళ్ళకే కాదు, మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళు డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే ఆ ఫిలిం అవార్డుతో పాటు ఈ సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ షియా ముస్లింలకు